నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. స్థానిక సంస్థల బలోపేతానికి అధికారులు దృష్టి సారించాలి. ఆదాయం తక్కువగా ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం చంద్రబాబు. సంవత్సరాలలో అమరావతిని సిద్ధం చేస్తాం. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణ. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిమజ్జన ఏర్పాట్లు చేయని ప్రభుత్వం. సర్కారు తీరుకు నిరసనగా భాగ్యనగర్ ఉత్సవ సమితి నిరసన. రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఈ నెల 5న ఒక్కరోజు రేషన్ షాపు బంద్కు పిలుపు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. వెనుకబడిన తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలు కలుగుతుందన్నారు. మూడు సంవత్సరాలలో అమరావతిని సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో పర్యటించిన ఆయన అమరావతి చాలా సురక్షితమైన నగరమని, నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిరోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొందరు కావాలనే రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చెప్పేది అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకు 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. ఈడొచ్చి చూడండి, ఈడొచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు, అంతా గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది. వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళీ దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు 2,500 మిషనరీస్, ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు,
ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వచ్చేస్తున్నాయి. ఇవాళే నేను టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిలో విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. ఒక్కొక్కటి 900 చదరపు అడుగులు. ఇది గ్రూప్ 2 ఎంప్లాయీస్కి. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1500 చదరపు అడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్. ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు. వర్షాల సీజన్ అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్ అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్ నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సివరేజీ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఇప్పటి వరకు నిమజ్జనం కోసం క్రేన్లు ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ట్యాంక్ బండ్పై రాస్తారోకో నిర్వహించింది. ట్యాంక్ బండ్కు అడ్డంగా కట్టిపెట్టిన బ్యారికేడ్లను తొలగించారు. ప్రభుత్వం విఫలమైతే మేమే ఏర్పాట్లు చేసుకుంటాం, యథావిధిగా గణేష్ నిమజ్జనాన్ని చేసి తీరుతామని, ఏ శక్తి గణేష్ నిమజ్జనాన్ని ఆపలేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావి నూతల శశిధర్ హెచ్చరించారు. రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న ఒక్కరోజు రేషన్ షాపులను బంద్ చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తామని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తెలిపింది. ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు పూర్తయినా ఇప్పటికీ హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పిన పాలనని నష్టం, మీరు చెప్పిన విధానాన్ని మేము ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు, మీకు మంచి పేరు గౌరవేతనాన్ని ఇచ్చి కిందకు 300 కమిషన్ పెడతారని మీరు హామీ ఇచ్చి మేనిఫెస్టో పెట్టినారు. ఆ 2 అంశాలతో పాటు ఇంకా కొంతమంది చెప్పి మిమ్మల్ని మా 15,000 మంది తరపున అందరూ కలిసి మేము కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మీరు తక్షణమే మాకు అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ పోదాము రమేష్. తక్షణమే మా డిమాండ్స్ పరిశీలించాలని గౌరవ సీఎం కోరుతున్నాం. అన్న స్లోగన్స్ రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల గౌరవ వేతనం వెంటనే, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం వెంటనే, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం వెంటనే, రేషన్ డీలర్ల గౌరవ వేతనం వెంటనే, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ముఖ్యమైన డిమాండ్లను వెంటనే, రేషన్ డీలర్ల డిమాండ్లను ముఖ్యమంత్రి వెంటనే, రేషన్ డీలర్ల ఐక్యత, డీలర్ల గౌరవ వేతనము, రేషన్ డీలర్ల గౌరవ వేతనము, రేషన్ డీలర్ల హెల్త్ కార్డ్స్, రేషన్ డీలర్ల హెల్త్ కార్డ్స్ వెంటనే, రేషన్ డీలర్లలో దిమ్మతి అమలు ప్రభుత్వం వెంటనే. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం
అధ్యక్షుడిని బత్తుల రమేష్ బాబు మాట్లాడుతున్నాము. ఈరోజు సోమాజిగూడ ప్రెస్లో వివిధ జిల్లాలకు వెళ్ళొచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల కార్యవర్గం మొత్తం ఉంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, మాకు కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల పాత బకాయిలు రాలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు మాకు పాత బకాయిలు రాకుంటే రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక వచ్చే పండుగల సీజన్ ఉన్నది కాబట్టి మాకు వెంటనే కమిషన్ విడుదల చేయాలనేది ముఖ్య ఉద్దేశము. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము రేషన్ డీలర్లకు గౌరవ వేతనము 300 రూపాయల కమిషన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జీవో విడుదల చేస్తామన్నారు. దాదాపుగా 22 నెలలు అయినా కానీ ఇంతవరకు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ విడుదల చేయనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు శుక్రవారము శాంతియుతంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్, మా ముఖ్యమైన డిమాండ్లన్నీ ముఖ్యమంత్రి గారికి చేరుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. రేవంత్ అన్న గారు ప్రతి రేషన్ డీలర్ తలుచుకుంటే ఒక్కొక్క రేషన్ డీలర్ 5 నుంచి 1000 ఓట్లు వేసే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్ సీజన్ కాబట్టి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచుల ఎలక్షన్లు ఉన్నాయి. వాళ్ళందరికీ మేము ప్రతి రేషన్ డీలర్ 500 నుంచి 1000 ఓట్లు వేసే దమ్ము గడుస్తున్న రేషన్ డీలర్లు ఉన్నారు. కాబట్టి మా ముఖ్యమైన డిమాండ్లను అన్నీ వెంటనే విడుదల చేసుకుంటూ గౌరవ వేతనం కూడా వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేషన్ డీలర్ల ఐక్యత మనం ప్రభుత్వానికి చూపించే అవకాశం ఉన్నది కాబట్టి 17,000 మంది రేషన్ డీలర్లారా మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాం. గ్రూపులకు అతీతంగా 17,000 మంది రేషన్ డీలర్లు శాంతియుతంగా 5వ తారీఖు శుక్రవారం నాడు రేషన్ షాపులు బంద్ చేస్తున్నాము. ఆ గ్రూపులను కూడా 100% మాకు మోరల్ సపోర్ట్ కావాలని ఈ ప్రెస్ ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఆ నాయకులను కోరుతున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఓటమితో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన జగన్మోహన్ రెడ్డి అక్కడ పల్లె ప్రాంతంలో రోడ్డు షో చేయడం దారుణమన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారని, పట్టుమని 10 మంది లేకుండా రోడ్ షో నిర్వహిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఆర్టీసీ నష్టపోకుండా ప్రతిరోజు 5.5 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ చెల్లిస్తున్నారే, దానికోసం బంగాళాఖాతంలో కలుపుతారా? ఈ రాష్ట్రంలో ఏ వైపు చూసినా రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ప్రతి వర్గాలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, అగ్రవర్ణాల్లో పేదలకి, అనేక మందికి సేవ చేస్తున్నందుకు బంగాళాఖాతంలో కలుపుతారా? దేనికోసం బంగాళాఖాతంలో? ఆల్రెడీ 2024 ఎలక్షన్లో మిమ్మల్ని బంగాళాఖాతంలో ఈ రాష్ట్ర ప్రజలు కలిపేసిన విషయం మీకు తెలుసా? ఇవాళ మీ దుస్థితి ఎలా ఉందంటే, సజ్జల రామకృష్ణారెడ్డి మీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి కంట ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రభుత్వం ప్రకటిస్తే అప్పుడు ప్రజల పక్షాన్ని వచ్చి వారి సమస్యలంట అసెంబ్లీలో ప్రస్తావిస్తాడంట. ఏమయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, యాచికుడిలాగా యాచిస్తున్నావేంటివా? యాచికుడిలాగా యాచించడం ఏంటి? అసలు నువ్వు ఒక రాజకీయ పార్టీకి సలహాదారుడేనా? నీకు మినిమం సెన్స్ ఉందా? ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఇస్తారు? 1977 అపోజిషన్ లీడర్ యాక్ట్, ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని ఒక చట్టం 1977 నుంచి అమల్లో ఉంది. చట్టం నీ ఇంట్లో, నా ఇంట్లో చేసింది కాదు, పార్లమెంట్ లో చేసినాయి. చట్టం ఏం చెప్తుంది? ఏ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయో దాంట్లో 10% ఒక పార్టీకి వచ్చి ఉంటే ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. మన రాష్ట్రం ఎన్ని సీట్లు అండి? 175 సీట్లు. ఎన్ని రావాలి? 18 సీట్లు రావాలి. నీకు ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ప్రతిపక్ష హోదా ఎలా అవుతావు? ప్రతిపక్ష పార్టీ అవుతావు. నువ్వు ప్రతిపక్ష పార్టీ,
కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీయే, సిపిఎం ప్రతిపక్ష పార్టీయే, సిపిఐ ప్రతిపక్ష పార్టీయే, లోక్ సత్తా ప్రతిపక్ష పార్టీయే. కూటమిలో జనసేన బీజేపీ ఉంది కాబట్టి మేమంతా ఒకటి. నీ ప్రతిపక్ష హోదా లేదు, నీ ప్రతిపక్ష హోదా ఇవ్వని ఎలా అడుక్కుంటారు మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలుచుకొని ప్రజల చేత వాళ్ళకి అనేక సేవలు చేసి వాళ్ళకి మెప్పించి వారి ద్వారా ఓటు ద్వారా మీరు రాజకీయాల్లో సీట్లు సంపాదిస్తే అప్పుడు యాచించకుండా శాసించండి మహాప్రభు అని ప్రజలు హోదా ఇస్తే తప్ప మనకు హోదా రాదురా స్వామి. ఓ జగను, ఓ సజ్జలు, మీరేం మాట్లాడతారు? రూల్స్ తెలీదు, రెగ్యులేషన్ తెలీదు. తెలుగుదేశం పార్టీ ఉండదు, తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతం కలిపేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉండరు, లోకేష్ గారు ఉండరు, ఏంటి ఉండరు? అసలు నీ పార్టీలో కార్యకర్తలు ఎక్కడున్నారు అక్కడ చూసుకో. నీ మాజీ ఎమ్మెల్యేలు ఏమయ్యారు? నీ మాజీ ఎంపీలు ఏమయ్యారు? నీ మాజీ మంత్రులు ఏమయ్యారు? నీ మాజీ సలహాదారులు ఏమయ్యారు? నువ్వు అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన అధికారులు ఏమయ్యారు? ఇవన్నీ పరిస్థితి ఏంటి? దళిత సామాజిక వర్గానికి చెందిన గిరిజన బాలిక మృతి కేసులో ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖలో దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాల నేతలు పాల్గొని గలమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కేసు నిర్లక్ష్యానికి గురైందంటూ వార్తలు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐకి అప్పగించిన లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదు సార్, ఆ పాపకి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఒక పాట రాయించి ఆ పాట పేరు రిలీజ్ చేద్దాము బయటికి. మా ఫౌండేషన్ తరపు నుంచి అది రిలీజ్ చేస్తాను, సమాజంలో కొంచెం కదలేక వస్తుంది. సో నేను అప్పుడు అనుకున్నాను, పర్లేదు కొద్దిగా సమాజం పట్ల ఆలోచించే ఫౌండేషన్కి ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్. ఒక చిన్న పాప ఇష్యూని 10 రోజులు అక్కడికి వెళ్ళి కర్నూలు వెళ్ళి ఆ తల్లిదండ్రుల్ని కన్సోల్ చేసి ఆ తల్లిదండ్రులు పాప తల్లి అన్ని విషయాల్లో కూడా మీకు తోడుంటాను అని చెప్పి పార్టీలు పక్కన పెట్టి, ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీలు మద్దతుతోటి పెట్టడంలా. అందుకని ఎందుకు సార్ అని మీరు అడగవచ్చు. ఈరోజు చేతులు దులుపుకో, సిబిఐ ఎంక్వైరీ వేసేస్తే జడా శ్రవణ్ కుమార్ వదిలేస్తాడు, ఇంకేముంది? అయింది. నువ్వు సిబిఐ ఎంక్వైరీకి మీ ప్రభుత్వం ఆర్డర్ చేసిన దగ్గర నుంచి గేమ్ స్టార్ట్ అయింది. సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆర్డర్ చేసిన మరుక్షణం ప్రతి క్షణం నీడలాగి కేసులు వెంటాడుతూనే ఉంటాం. సెక్షన్ 14 ఆఫ్ SC/ST యాక్ట్ ప్రకారంగా ప్రతి SC/ST కేసు 2 నెలల్లోపు విచారణ పూర్తి కావాలి. 2 నెలల్లోపు విచారణ పూర్తయి నిందితుడికి శిక్ష పడాలి. నేను కాక మనం చెప్పినటువంటి అంశాల్లో DNA మ్యాచ్ అవ్వడం లేదు, నిందితులు ఎవరో తెలియటం లేదు, ఉన్న DNAకి నిందితులకు మ్యాచ్ అవ్వటం లేదన్నారు. ఈ రోజు నిజమైన నిందితులు ఎవరో పట్టుకోవాల్సిన బాధ్యత నీ నెత్తి మీద జరుగుతుంది. నిజమైన నిందితులను పట్టుకొని వాళ్ళు కోర్టు ముందు నిలబెట్టకపోతే ప్రజలు నిన్ను బట్టలకు తీసి ముందు నిలబెడతారు, ప్రజల ముందు నిలబెడతారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు బట్టలకు తీయడం చాలా కష్టమే కాదు. వారికి 2025లో ఈ రోజు నువ్వు వేసిన సిబిఐ ఎంక్వైరీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి, ఎందుకంటే 90% ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసారు జనరల్ పోలీసు. ఛార్జ్ షీట్ కూడా 2017లోనే 18లోనే మే నెలలో ఫైల్ చేసేసారు. సో కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ లేదు. చేయగలిగింది ఒకటే, ఎవరు నిజమైన నిందితులు పట్టుకోవాలంటే ఆ నిజమైన నిందితులను పట్టుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. డోంట్ వరీ. ఈ నిజమైన నిందితులను పట్టుకొని కోర్టు ముందు విచారణ మొదలు పెట్టగలిగిన రోజుని సుగాలి ప్రీతి యొక్క ఆత్మకి శాంతి చేకూరుతుంది. కూడా మౌనం పాటిస్తే తన ఆత్మకి శాంతి చేకూరుతుందని దయచేసి ఒక 2 నిమిషాలు అందరూ కూడా మౌనం పాటిస్తారు.
చిన్నారేషు గారి కృతి అమర్ రహే. అందరికీ ధన్యవాదాలు. సో చేసిందండి. నా పేరు దేవరకొండ మార్కండేయులు, దేవరకొండ ఫౌండేషన్ ప్రెసిడెంట్. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆచరణలో కూడా చూపించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో మట్టి వినాయకుడిని నెలకొల్పి వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలోనే కృత్రిమ కొలను షవర్ను ఏర్పాటు చేసి అందులోనే ఎటువంటి హంగు ఆర్భాటాలు, డీజేలు, బ్యాండు మోతలు లేకుండా నిరాడంబరంగా ఆనందోత్సవాలతో నిమజ్జనం చేశారు. గణపతి మహారాజ్ కృత్రిమ కొలనులోనే షవర్బాత్ చేస్తూ అందులో కరిగిపోతుండగా మహిళా ఉద్యోగులు, కార్మికులు కోలాటాలు ఆడుతూ వీడ్కోలు పలికారు. విశాఖ పాత గాజువాకలో 1,00,000 చీరలతో ఏర్పాటు చేసిన గణపతి దర్శనం వివాదాలకు దారితీసింది. టికెట్లు, పార్కింగ్కు డబ్బులు వసూలు చేయవద్దని సిపి సూచించినా నిర్వాహకులు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై వివాదం నెలకొంది. దర్శనానికి డబ్బులు ఎందుకని ప్రశ్నించిన భక్తులపై దాడి జరిగింది. దీనిపై గాజువాక పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమపైనే భక్తులు దాడి చేశారని నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. తోపులాట జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో కంప్లైంట్స్ దగ్గర కంప్లైంట్ తీసుకొని విచారించి ఫర్దర్గా ఏం జరుగుద్దో దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఏం జరిగిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడే వచ్చింది సోషల్ మీడియాలో, వాళ్ళ మీద దాడి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. వచ్చింది దాని విచారణ జరిపి కంప్లైంట్ తీసుకొని భక్తులను పిలిచి కంప్లైంట్ తీసుకొని విచారించి దాని మీద ఫర్దర్గా పాప హాస్పిటల్ అని అంటున్నారు. చూస్తాం, అది కూడా తెలియదు. అటా పొగట్టాలి. చెప్పాలా ఏం జరుగుతుందో? గుడి దర్శనానికి వచ్చామండి. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ అడిగారు, 25 రూపాయలు. ఎందుకు టికెట్ అని అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే దర్శనం చేసుకునేదానికి అయితే ఫ్రీ అండి, కుంకుమ పూజ చేసుకోవడానికి అయితే కనుక 25 రూపాయలు పే చేయాలని చెప్పారు. పద్ధతిగా ఉంది. సరే అండి, మాకు దర్శనం చాలు, కుంకుమ పూజ వద్దు, సో మమ్మల్ని వదలండి అని మేము చెప్పాం. అక్కడితో మాట పెరిగింది. మేము వదలమండి, ప్రతి ఒక్కరు కుంకుమ పూజ చేయించుకోవాల్సిందే, 25 రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పారు. సరే అండి, కుంకుమ పూజ మీరు చేస్తే ఇప్పుడు నాకు చూపించండి, చేయించుకుంటాము, లేదంటే మాత్రం మేము ఫ్రీ దర్శనంకి వెళ్తామని చెప్పాం. మాట పెరిగింది, గొడవ పెరిగింది, కొట్టడానికి కూడా వచ్చింది. 6 నుంచి 9 వరకు అయితే ఫ్రీ దర్శనం అంట. ఆ తర్వాత టైమింగ్స్ లేవట. మరి ఆ టైమింగ్స్ మీరు బోర్డింగ్ పెట్టాలి, టైమింగ్స్ అని మీరు మెన్షన్ చేయాలి కదా. ఏం చేయకుండా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ టికెట్ అంటే ఎలా కుదురుతుంది అని అడిగినందుకు అక్కడ ఒక సెక్యూరిటీ అమ్మాయి ఎవరో కొట్టుకుంటుంటే ఆ అమ్మాయి జెంట్స్ కొట్టుకుంటుంటే ఆ అమ్మాయి మధ్యలో దూరి ఇక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్ మీదకి ఎగిరారు కొట్టడానికి. అది కూడా వీడియో తీసాం.
ఇతన్ని ఆపావు ఫోన్ తీసి ఇసిరేసారు అమ్మాయి. ఇవి నాకు కొట్టేశారు డైరెక్ట్ గా కొట్టేసి జుత్తు పట్టుకొని లాగేసి అంగమంగమ చేస్తారు ఇవన్నీ నా స్పెట్స్ లాగేసి శుభ్రం పడేసారు ఆ లేడీ. కాలుతో తనడం కూడా చేసింది ఆ అమ్మాయి. మొత్తం ఒక యూనియన్ డబ్బులు 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 దేనికి డబ్బులు అని చెప్పి మా హస్బెండ్ ఫోన్ తీసుకొని అక్కడ ఒక ఆ లోపల ఇస్తారు ఫోన్ మండపంలోకి ఇసిరితే ఒక మీ చిన్న ఫోన్ పాప ఇచ్చారు తగిలింది. ఇప్పటికన్నా? ఇప్పుడు సీఏ గారు వీళ్ళు వచ్చారు కదా ఎస్ఐ గారు ఇప్పుడు తెచ్చి ఇచ్చారు వాళ్ళు ఆ పాప వీళ్ళు ఎవరు ఆ వస్తుందని ఫోన్ చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకొని వెళ్ళారు మరి. ఆ ఫోన్ ఇస్తే ఆ పాపకు తగిలింది తలకి లోపల దర్శనం దగ్గర ఉన్నది ఆ పాప ఆ పాపకు తగిలితే చిన్న పాప రక్తం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ పాపని చాలా దౌర్జన్యం ఇప్పుడు మేము గొడవ పడిన తర్వాత మొత్తం ఫ్రీ చేశారు విశాఖ కైలాసగిరిపై భారతదేశంలోనే అతి పొడవైన 50 మీటర్ల కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బ్రిడ్జ్ టైటానిక్ వ్యూ పాయింట్ సమీపంలో నిర్మించబడుతోంది. సముద్రం చుట్టుపక్కల కొండల ఆకర్షణీయ దృశ్యాలను అందిస్తుంది. 7 కోట్ల ప్రాజెక్టులో భాగంగా 150 మీటర్ల పొడవైన 2 జిప్ లైన్లు, స్కై సైక్లింగ్ ట్రాక్లు కూడా ఉన్నాయి. ఇవి సాహస ప్రియులకు అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. జగదీష్ నువ్వు వెళ్ళొచ్చు కదా, మీ ఓన్ రిస్క్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనోడికి తాడిగట్టి కింద దింపుతున్నా, కింద వేలాడుతూ పైన మొక్కలే చేస్తుంటే కింద నుంచి తెయ్యాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల బలోపేతానికి అధికారులు దృష్టి సారించాలి. ఆదాయం తక్కువగా ఉన్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం చంద్రబాబు. మూడు సంవత్సరాలలో అమరావతిని సిద్ధం చేస్తాం. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణ. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిమజ్జన ఏర్పాట్లు చేయని ప్రభుత్వం. సర్కారు తీరుకు నిరసనగా భాగ్యనగర్ ఉత్సవ సమితి నిరసన. రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఈ నెల 5న ఒక్కరోజు రేషన్ షాపు బంద్కు పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్. నేను మీ సుమాంజలి.